మెగానైట్ టీవీ. చైనా మాటలు తీయగా చెబుతుంది, కానీ వెన్నుపోటు పొడవడంలో దాన్ని మించిన దేశం లేదు. గాల్వాన్ లోయలో డ్రాగన్ కంట్రీ చేసిన మోసాన్ని, ఆ నెత్తుటి గాయాన్ని ఇండియా ఎప్పటికీ మర్చిపోదు. 4 ఏళ్లుగా వాస్తవాధీన రేఖ దగ్గర ఇండియా చైనా మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న సరిహద్దు ఈ వివాదానికి ముగింపు పలకడానికి ఇప్పుడు ఇండియన్ జేమ్స్ బాండ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా రంగంలోకి దిగారు. సాక్షాత్తు డ్రాగన్ గడ్డపై అడుగుపెట్టి చైనా విదేశాంగ మంత్రి టాప్ డిప్లొమాటు వాంగీతో ఢీ అంటే ఢీ అనబోతున్నారు. బీజింగ్ వేదికగా జరగబోతున్న ఈ మీటింగ్ కోసం యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దోవల్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి? సరిహద్దు సమస్యల పరిష్కారం ముసుగులో చైనా ఆడుతున్న గేమ్ ఏంటి? దోవల్ వేసిన డిప్లొమాటిక్ మాస్టర్ స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్. దోవల్ బీజింగ్ వెళుతున్నారంటే ఆ మీటింగ్ లో ఎంత సీరియస్నెస్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో మొదలైన మిలిటరీ ప్రతిష్టంభన ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ఇరు దేశాల మిలిటరీ కమాండర్ల మధ్య ఇప్పటికే 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినా చైనా తన కుటిల బుద్ధిని మార్చుకోలేదు. ఇప్పుడు ఇష్యూని డైరెక్ట్ గా తేల్చుకోవడానికి స్పెషల్ రిప్రజెంటేటివ్ హోదాలో అజిత్ దోవల్ చైనా ప్రతినిధి వాంగీతో సమావేశం కాబోతున్నారు. సరిహద్దులో పూర్తిగా శాంతి నెలకొనకుండా, భారత భూభాగం నుంచి మీ సైన్యం వెనక్కి వెళ్లకుండా, 2 దేశాల మధ్య వాణిజ్య సాధారణ సంబంధాలు పునరుద్ధరించే ప్రసక్తి లేదని దోవల్ వాంగి ముఖం మీద కుండ బదులు కొట్టబోతున్నారు. మిలిటరీ చర్చలైనా డిప్లొమాటిక్ చర్చలైనా చైనా ఎప్పుడు ఒకటే డైలాగ్ చెబుతుంది, అంతా బాగుంది, బోర్డర్లో గొడవలేమీ లేవు అని బుకాయిస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. ఈ చర్చల్లో అజిత్ దోవల్ చైనా మెడలు వంచేందుకు 2 ప్రధాన పాయింట్స్ను లేవనెత్తనుంది. పాంగ్యాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ నుంచి ఇరు దేశాల సైన్యాలు కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ అసలైన డెడ్ లాక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత భద్రతకు అత్యంత కీలకమైన డెస్పాంగు, డెమాక్చు ప్రాంతాల్లో చైనా సైన్యం ఇంకా తిష్టవేసే ఉంది. మన సైనికులను మన సంప్రదాయ పెట్రోలింగ్ పాయింట్స్కు వెళ్లకుండా అడ్డుకుంటోంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఇప్పుడు దోవల్ తన మార్కు క్రియేట్ చేయబోతున్నారు. ముందు ఆ 2 ప్రాంతాల నుంచి మీ బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళండి, అప్పుడే నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడదాం అని డ్రాగన్కు అల్టిమేటం జారీ చేయనున్నారు. ఇక్కడ చైనా ఒక డబుల్ గేమ్ ఆడుతుంది. మిలిటరీ మోహరింపును అలాగే ఉంచి భారత్తో వ్యాపారం మాత్రం యథావిధిగా చేసుకోవాలని చూస్తుంది. ఆ డబుల్ గేమ్కు దోవల్ చెక్క పెట్టబోతున్నారు. అసలు ఇండియా పట్ల ఇంత కఠినంగా మొండిగా ఉండే చైనా ఇప్పుడు ఉన్నట్టుండి దోవల్తో అత్యున్నత స్థాయి చర్చలకు ఎందుకు అంగీకరించింది? ఇక్కడే గ్లోబల్ జియో పాలిటిక్స్ పనిచేశాయి. మోదీ ప్రభుత్వం వేసిన ఆ ఇంటర్నేషనల్ మాస్టర్ స్కెచ్ దెబ్బకు బీజింగ్కు ఇప్పుడు న్యూఢిల్లీ అవసరం పడింది. ప్రస్తుతం ప్రపంచ వేదికలపై ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ సౌత్కు లీడర్గా ఎదగాలని చైనా ఉవ్విళ్ళూరుతుంది. కానీ ఇండియాను పక్కన పెట్టి ఆసియాలో ఏ దేశమూ బాస్గా చలామణి కాలేదన్నది అక్షర సత్యం. దీనికి తోడు అక్టోబర్ నెలలో రష్యాలోని కజాన్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ముఖాముఖి భేటీ జరగాలంటే ముందుగా ఈ సరిహద్దు వివాదం ఒక కొలిక్కి రావాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి తన వంతు ఇంటర్నేషనల్ ఒత్తిడి తెస్తున్నారు. గ్లోబల్ డిప్లొమాసీలో చైనా ఒంటరి కాకుండా ఉండాలంటే భారత్తో సత్సంబంధాలు దానికి అత్యవసరం. ఒకవైపు సరిహద్దులు వేలాది మంది సైనికులు, అత్యాధునిక ఆయుధాలతో ఇరు దేశాలు టెన్షన్ వాతావరణంలో ఉంటే, మరోవైపు దౌత్య వేదికలపై బ్రెయిన్ గేమ్ నడుస్తుంది. ఈ మీటింగ్లో అయినా డ్రాగన్ మెడలు వంగుతాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరం. దెబ్బకు దెబ్బతీసే వ్యూహాలతో దోవల్ వేస్తున్న ఈ మాస్టర్ స్కెచ్ చైనా అహంకారాన్ని బద్దలు కొడుతుందని ఆశిద్దాం.